ఎలా ఆల్ మామ జాబ్ చేసే వాళ్ళ వీకెండ్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? రిచ్‌గా ఒక రేంజ్‌లో ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఏముండదు మామ. బెబ్బే. ఎందుకంటావా? మామ యాక్చువల్‌గా దీంట్లో 4 కేటగిరీలు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఏం తెలుసా? డ్రింకర్స్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏం తెలుసా? లవర్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏమంటావా? బ్యాచిలర్స్. ఫోర్త్ కేటగిరీ హౌస్ వైఫ్స్. సో ఇలా 4 కేటగిరీలు ఉంటాయి మామ. సో ఈ 4 కేటగిరీలలో ఓన్లీ 2 కేటగిరీలు మాత్రమే లైఫ్ రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మిగతా వాళ్ళది బోరింగ్‌గా ఉంటుంది. సో అది ఎట్లా చూద్దామా? సో ఫస్ట్‌ది వచ్చేసి డ్రింకర్స్. సో వీళ్ళ లైఫ్ బాగుంటుంది మామ. ఏం ఆలోచించరు, ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు పడుకుంటారు. సాటర్డే ఆఫ్టర్నూన్ లేచి నెక్స్ట్ యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఏం యుద్ధం తెలుసా? ఒక బాలయ్య బ్రాండ్ తెచ్చుకుంటారు, లేదా ఒక బీర్ తెచ్చుకొని 2 బిర్యానీలు తెచ్చుకుంటారు. కూర్చొని ఒక సిరీస్ పెట్టుకొని, లేదా ఇష్టమైన ఫ్రెండ్కి ఫోన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకొని ఆరాంగా తాగేసి పడుకుంటారు. వాళ్ళు లేచే టయానికి సండే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఒక టీ తాగి రెస్ట్ తీసుకుంటారు. మండే మార్నింగ్ వచ్చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ లవర్స్. వీళ్ళు థర్స్డే నుంచి ప్లానింగ్స్ ఉంటాయి. సాటర్డే ఏం చేయాలా, ఎక్కడెక్కడ పోవాలా అని. సో యూజువల్గా ఏం చేస్తారంటే డీమార్ట్ పోతారు, లేదా విశాల్ మార్ట్ పోతారు, లేదా పబ్ పోతారు, ఇంకోటి వేరేటి పోతారు. అవన్నీ చెప్పకూడదు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ బ్యాచులర్స్. అది నాది. వీళ్ళది ఏమి ఉండదు. పొద్దున్నే లేయడం, పీజీలో టిఫిన్ తినడం, అది అయిపోయిన తర్వాత నిద్ర రాకుండా ఒక టీ తాగి నెక్స్ట్ మొబైల్ పట్టుకొని మూవీ రీల్స్ లేకపోయి వరుసగా 4-5 మూవీలు డౌన్లోడ్ చేసుకొని అవంతా చూసేసి అది అయిపోయిన తర్వాత వేరే వన్ నెట్ఫ్లిక్స్ ఐడి అడిగి దాంట్లో సిరీస్ చూడి మళ్ళీ హాట్స్టార్ ఓపెన్ చేసి ఆడొకటి చూసేసి ఎవరో ఇష్టమైన ఫ్రెండ్కి ఫోన్ చేసి కొంచెం బాగా కొడితే వీకెండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ అంటే వాళ్ళది పెద్ద టాస్క్ బాగుంది. ఎవరంటే హౌస్ వైఫ్స్. పెళ్ళి ఉంటుంది, బయటికి పోలేరు, తాగలేరు, పబ్బుకు పోలేరు, వేరే అమ్మాయిలతో మాట్లాడలేరు, ఏముండదు. పొద్దున్నే లేవల్లా, టిఫిన్ చేసేసి డీమార్ట్ పోయి సరుకులు తీసుకురాలా, మళ్ళీ కేఆర్ మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురాలా, అవన్నీ అయిపోయిన తర్వాత మెడికల్ స్టోర్ పోయి పిల్లగానికి ఏమన్నా తీసుకురాలి. సో ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. ఇంతకన్నా ఏం కలర్ఫుల్ ఉంది మనం, బోరింగ్ ఫుల్. సో ఇది ఒక జాబ్ చేసేవాని వీకెండ్ లైఫ్.